రాజ్యసభ ఎన్నికలకు వైసీపీ సభ్యులు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శికి గొల్ల బాబురావు, వైవి సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డి, ఎన్నికల రిటర్నింగ్ అధికారి సంయుక్త కార్యదర్శి విజయరాజుకు తమ నామినేషన్లను దాఖలు చేశారు. అంతకుముందు వారికి సీఎం జగన్ బీఫామ్లు అందజేశారు. రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేస్తున్న ముగ్గురు అభ్యర్థులు అసెంబ్లీ ఆవరణలో నామినేషన్లు వేశారు. అంతకుముందు సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులు వైవి సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడా రఘునాథరెడ్డిలకు బీఫామ్ అందజేశారు. రాజ్యసభకు ఎంపిక చేసినందుకు అభ్యర్థులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యేలతో కలిసి శాసనసభ ప్రాంగణానికి చేరుకున్నారు. రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున వైసీపీ సభ్యులు గొల్ల బాబురావు, వైవి సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డిలు సోమవారం అసెంబ్లీలో రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న శాసనసభ సంయుక్త కార్యదర్శి ఎం విజయరాజు వద్ద వారి నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు వైఎస్ఆర్సీపీలో అధికార ప్రాధాన్యత ఉంటుందన్నారు. జగన్ పని అయిపోయిందని వైసీపీ ఎమ్మెల్యేలే చెప్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేల బదిలీ తీసుకొచ్చినప్పుడే జగన్ ఓటమిని ఒప్పుకున్నట్లేనని లోకేష్ అన్నారు. జే ట్యాక్స్ మొత్తం జగన్ జేబుల్లోకి వెడుతుంది. మద్యం విషం కన్నా ప్రమాదంగా మారే పరిస్థితి ఉందని లోకేష్ అన్నారు. జగన్ పని అయిపోయిందని వైసీపీ ఎమ్మెల్యేలే చెబుతున్నారని లోకేష్ ఎద్దేవా చేశారు. తాడేపల్లి కొంప గేట్లు బద్దలు కొట్టే బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. అలానే ఢిల్లీలో ఉన్న వైసీపీ ఎంపీలు కూడా జగన్కు బై బై అంటున్నారని అన్నారు. జగన్ 151 సీట్లు గెలిచి ఏం సాధించారని ప్రశ్నించారు. రాష్ట్రంలో జగన్ కొత్త పథకం తీసుకువచ్చారని, అదే ఎమ్మెల్యేల బదిలీ పథకమని లోకేష్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఒకరింట్లో చెత్త తీసుకువచ్చి పక్కింటి వద్ద వేస్తే బంగారం అవుతుందా? అలానే ఒక నియోజకవర్గంలో పనిచేయని వాళ్లు ఇంకో నియోజకవర్గంలో చేస్తారా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల బదిలీ తీసుకువచ్చినప్పుడే జగన్ ఓటమిని ఒప్పుకున్నట్లేనని లోకేష్ అన్నారు. జే ట్యాక్స్ మొత్తం జగన్ జేబుల్లోకి వెళ్తోంది. మద్యం విషం కన్నా ప్రమాదంగా మారే పరిస్థితి ఉందని లోకేష్ అన్నారు. జగన్ సీఎం అవ్వకముందు సంపూర్ణ మద్యపాన నిషేధమని చెప్పి అధికారంలోకి వచ్చాక కొత్త బ్రాండ్లు తీసుకువచ్చారని విమర్శించారు. మద్యం తయారీ, విక్రయాలని వాళ్లే చేస్తూ జనం డబ్బు లాగేస్తున్నారని ఆరోపించారు. 9 సార్లు విద్యుత్ ఛార్జీలు, 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచి బాదుడని అన్నారు. ఆఖరికి చెత్త పన్ను కూడా వేశారని, అలానే ముందు గాలికి కూడా పన్ను వేస్తారేమోనని విమర్శించారు. దేశ చరిత్రలో 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక సీఎం జగనేనని పేర్కొన్నారు. ఎన్నికల ముందల ఎమ్మెల్యేలు గెలిపించండి, వారంలో సిపిఎస్ రద్దు చేస్తానన్నాడు. దాదాపు 200 వారాలు దాటింది, ఇప్పటికీ సిపిఎస్ రద్దే చేయలేదు. అందుకే వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా ఇంకా మేము పోటీ చేయము, బాయ్ బాయ్ జగన్ అని చెప్పే పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. ఇంకా ప్రజలందరూ ఆలోచించాలా, 2 నెలల ఎన్నికలు వస్తున్నాయి, మనం కూడా బాయ్ బాయ్ జగన్ చెప్పాలని ఈ సభాముఖంగా కోరుతున్నాను. ప్రపంచంలో లేని కొత్త స్కీమ్ తీసుకొచ్చాడండి, అదే ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్ స్కీమ్. ఒక నియోజకవర్గంలో ఈ ఎమ్మెల్యే చెత్త అని తేల్స్తాడు, ఆ చెత్త తీసుకొచ్చి మన నియోజకవర్గంలో వేస్తాడు. ఇక్కడున్న ప్రజలందరిని అడుగుతున్నా, కార్యకర్తలందరిని ఆలోచించమంటున్నా, మన ఇంటి చెత్త పక్కనోడి ఇంటి ముందలేస్తే బంగారం అవుతుందా? అలాంటిది పక్క నియోజకవర్గంలో చెత్త ఎమ్మెల్యే అని తేల్చి చెప్పిన తర్వాత మన నియోజకవర్గంలో బంగారం ఎట్లా అవుతుందా అని ఆలోచించమని కోరుతున్నా. తెలుగుదేశం పార్టీ హయాంలో ట్రాక్టర్ ఇసుక 1500 రూపాయలు, ఇప్పుడు అదే ట్రాక్టర్ ఇసుక 5000 రూపాయలకి పెరిగిపోయింది. ఇప్పుడు అడుగుతున్నా, ఎవరు పంది కొక్కులాగా ఇసుక తింటున్నారని. ఇసుక ద్వారా ఈ జగన్ రోజుకి ఎంత సంపాదిస్తున్నాడు తెలుసా? 3 కోట్ల రూపాయలు, నెలకి 90 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 1080 కోట్ల రూపాయలు. అంటే 5 సంవత్సరాల్లో దాదాపు 5400 కోట్ల రూపాయలు ఒక ఇసుకలో దోచేస్తున్నాడు ఈ జగన్. అందుకే ఇక్కడున్న ప్రజలందరికీ చెప్తున్నా, 2 నెలలు ఓపిక పట్టండి, జనసేన తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, తప్పనిసరిగా ఇసుక ధరలు తగ్గించే బాధ్యత మేము తీసుకుంటాం. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడు, ఇంటి పన్ను, చెత్త పన్ను, అన్ని పన్నులు పెంచి బాధుడు. రేపో మాపో వాలంటీర్ వాసి వస్తాడు, ఒక గొట్టం తీసుకొచ్చి ఉఫ్ అని ఊదమంటాడు. ఎవ్వరు ఊదద్దండి, ఊదితే అమ్మాయితో గాలి పీల్చుతున్నావు అని గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ జగన్. ఇంకా ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్, భూమ్ క్వార్టర్ బాటిల్ పైన కూడా బాధుడు. ఇంకా కట్టింగ్ మాస్టర్ అని చెప్పే కదా, అన్న క్యాంటీన్ కట్, పెళ్లి కానుక కట్, పండగ కానుక కట్, విదేశీ విద్య కట్, స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ కట్,
6 లక్షల వృద్ధులకు రావాల్సిన పెన్షన్ కట్, ఏకంగా డ్రిప్ ఇరిగేషన్ కట్, ఇట్లా భారతదేశ చరిత్రలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ జగన్. టీడీపీ జనసేన పొత్తులో నైతికత లేదని, ఆ విషయంలో వారి అభ్యర్థులే ఆందోళన చెందుతున్నారని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. జనసేన కాసేపు బీజేపీతో పొత్తు అని, కాసేపు టీడీపీతో పొత్తు అని అంటారని, అసలు ఎవరితో పొత్తులో ఉందో తేల్చి చెప్పాలని అన్నారు. ఎన్నికల్లో నేతలు పార్టీని వీడడం పట్ల విపక్షాలు హడావిడి చేస్తున్నాయని, అసంతృప్తులను సరిచేసుకుంటూ గెలుపు దిశగా పయనిస్తున్నామని తెలియజేశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్వి అనైతికమైన పొత్తులని మంత్రి అంబటి రాంబాబు దుయ్యబట్టారు. అసలు జనసేన ఎవరితో పొత్తులో ఉంది, బీజేపీతోనా టీడీపీతోనా అని నిలదీశారు. వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నరసరావుపేట ఎంపీ స్థానాన్ని బీసీకి కేటాయించారని, సిట్టింగ్ ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలు పార్టీ విడిచి వెళ్లిపోయారని మండిపడ్డారు. బీసీలకు సీటు ఇస్తే తట్టుకోలేక ఇంకో పార్టీలోకి వెళ్తున్న లావు ఒక బీసీ ద్రోహి అని ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికల కోసం పార్టీ అసంతృప్తులను సరిచేసుకుని ముందుకు వెళ్తామన్నారు. ఇక ఏపీ రాజధానిపై మాట్లాడుతూ ప్రస్తుతానికి ఏపీకి రాజధాని అమరావతి అని స్పష్టం చేశారు. ఏపీకి అసలు రాజధాని లేదంటున్న తెలుగుదేశం పార్టీకి ఆయన ధీటుగా సమాధానం ఇస్తూ అమరావతి తాము ఎక్కడికి తరలించలేదని, అది ఏపీకి రాజధానిగా ఇక్కడే కొనసాగుతున్నదని చెప్పారు. రాజధానిపై కోర్టు స్టే తొలగిన వెంటనే ఏపీలో 3 రాజధానులు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. నేను ఒకటే చెప్తున్నా, మాకున్నటువంటి 175 and 25 ఇవి మేము డిసైడ్ చేసుకుంటున్నప్పుడు టిక్కెట్ ఆశించి రాని వారు అసంతృప్తిగా ఉంటారు. వారిని కన్విన్స్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. అనిల్ కుమార్ గారికి ఇచ్చామనగానే ఒక పార్లమెంటు సభ్యులు పార్టీనే మారిపోయారు. వీ డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్స్. మీరు ఒకటే గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. ఈ పార్టీలో ఉండే అసంతృప్తులు ఆ పార్టీలు లేవా? చూద్దాం, వాళ్ళు టికెట్లు డిసైడ్ చేయనివ్వండి, ఏం జరిగిందో చూద్దాం. జనసేనకి ఎన్ని ఇస్తారో చెప్పనివ్వండి, చూస్తాం. ఈ పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళకి ఆ పార్టీలో ఎన్ని సీట్లు ఇస్తారో చూడండి, అప్పుడు చూద్దాం. ముందుంది ముసళ్ళ పండగ, తొందర ఏం పడాల్సిన అవసరం లేదు. వీఆర్ వెరీ క్లారిటీ. ఒకటే చెబుతున్నా, టోటల్ స్క్రీన్ మీద ఇద్దరే ఉన్నారు. ఒకరు జగన్మోహన్ రెడ్డి గారు, మరొకరు చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, అంతే ప్రశ్న. ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ స్క్రీన్ అవుట్, షర్మిల స్క్రీన్ అవుట్, లోకేష్ స్క్రీన్ అవుట్, బీజేపీ స్క్రీన్ అవుట్. రెండు విషయాలు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, చంద్రబాబు ముఖ్యమంత్రి. దీని మీదే ఓటర్ డిసైడ్ అవుతాడు. ఇది మా విశ్వాసం, మా నమ్మకం. ప్రముఖ వైద్యులు డాక్టర్ కామినేని పట్టాభిరామయ్య ద్వారా తాను చాలా అంశాల్లో ప్రభావితమయ్యానని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ తెలిపారు. వైద్య వృత్తిని ధనార్జనగా చూడకుండా సేవా మార్గంతో నడిచారన్నారు. క్రమశిక్షణ, నైతిక విలువలతో జీవితం నడిపారని తెలిపారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ కామినేని పట్టాభిరామయ్య ద్వారా తాను చాలా అంశాల్లో ప్రభావితమయ్యారని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ తెలిపారు. డాక్టర్ కామినేని పట్టాభిరామయ్య 50 సంవత్సరాల వృత్తి విరామ అభినందన సత్కార సభ నిన్న జరిగింది. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, లోక్సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ, మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు, వివిధ రంగాలకు చెందిన పలువురు వైద్యులు, పారిశ్రామికవేత్తలు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వి రమణ మాట్లాడుతూ పట్టాభిరామయ్య ఎంతో మంది పేదలకు వైద్య సేవలు అందించారని తెలిపారు. వైద్య వృత్తిని ధనార్జనగా చూడకుండా సేవా మార్గంతో నడిచారని తెలిపారు. క్రమశిక్షణ, నైతిక విలువలతో జీవితం నడిపారని అన్నారు. సమాజం, రాజకీయ పరమైన అంశాల్లో మా ఇద్దరికీ వైరుధ్యం ఉండేదన్నారు. అయినా తమ అభిప్రాయాలను ఎప్పుడూ గౌరవించేవారని తెలిపారు. ఆయనతో మాట్లాడుతుంటే ఎంతో ఆనందంగా ఉంటుందన్నారు. స్థిత ప్రజ్ఞతకు ఆయన నిజంగా నిదర్శనమని చెప్పారు. తాను ఈ స్థాయికి చేరుకోవడంలో పట్టాభిరామయ్య పాత్ర కూడా ఉందన్నారు. విలువలు కలిగిన రాజకీయాలు చేయాలని లోక్సత్తాలో చేరారని తెలిపారు. ఆయనకున్న పలుకుబడికి ఏ పార్టీ అయినా పదవులు ఇచ్చేదని అన్నారు. సామాన్యులు, సమాజం కోసమే పట్టాభిరామయ్య ఆలోచించారని ఎన్వి రమణ పేర్కొన్నారు. వ్యాపారం లేదా ఆర్థికమైనటువంటి లాభాపేక్ష లేకుండా సేవాభావంతో ఎంతోమంది వ్యాధిగ్రస్తులకి ఆరోగ్యాన్ని అందించినటువంటి మహానుభావుడు. ప్రజాసేవకు వైద్య వృత్తి ద్వారా అంకితమైనటువంటి మనిషి, అజాత శత్రువు, మానవత్వానికి నిలువెత్తు చిహ్నం. అన్ని వర్గాల నుంచి మన్ననలు పొంది ఏ రకమైనటువంటి కుల, మత అయినటువంటి భేదాభిప్రాయాలు లేకుండా ప్రజలందరి చేత గౌరవింపబడినటువంటి వ్యక్తి. జీవితంలో క్రమశిక్షణతోటి, నైతిక విలువలతోటి జీవితం సాగించినటువంటి వ్యక్తి. ఆయన
ఈజ్ ఎ ట్రూ డెమోక్రటిక్. ఎందుకంటే ఆయనకి నాకు నేను చిన్నవాడైనప్పటికి కూడా నా కాలేజ్ డేస్లో కొంచెం నా అభిప్రాయాలు ప్రత్యేకించి రాజకీయానికి సంబంధించి సమాజానికి సంబంధించినటువంటి అభిప్రాయాల్లో చాలా వైరుధ్యం ఉండేది. నేను విప్లవ పార్టీ రాజకీయాలకి సానుభూతిపరుడుగా ఉన్నప్పుడు అనేక సార్లు ఆయనకి నాకు వాదాపవాదాలు జరిగాయి. చిన్న కుర్రాడు కదా నువ్వు నోరు మూసుకొని కానీ, లేకపోతే నీకు తెలియదని కానీ, ఆ రకమైనటువంటి పెత్తందారి తనకు ఆలోచన ఎప్పుడు ఆయన చేయలేదు, ఏనాడు ప్రవర్తించలేదు. ఈ సందర్భంగా జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ 27 ఏళ్లుగా తాను డాక్టర్ పట్టాభిరామయ్యకు సహచరుడినని తెలిపారు. కొద్దిమందే జీవితంలో అపారమైన ప్రభావం చూపుతారని, అలాంటి వ్యక్తుల్లో పట్టాభిరామయ్య కూడా ఉన్నారని చెప్పారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా స్థితప్రజ్ఞత ఆయనలో ఉంటుందన్నారు. ఆయన కోరుకుంటే ఎలాంటి పదవి అయినా దక్కేదని అన్నారు. సమాజానికి సేవ చేయటానికే ఆయన ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. జస్టిస్ ఎన్వి రమణ కూడా ఒకసారి ఎన్నికల్లో పోటీ చేస్తా అన్నారని, కానీ ఆ రోజు సీటు రాకపోవడంతో రాజకీయ నాయకుడు కాలేదని ప్రముఖ వైద్యులు డాక్టర్ కామినేని పట్టాభిరామయ్య పేర్కొన్నారు. రమణ చేసే పని ఏదైనా నిక్కచ్చిగా నిబద్ధతతో చేయాలని, మంచి న్యాయమూర్తిగా ఆయన పేరు సాధించడం ఆనందంగా ఉందన్నారు. చాలాసార్లు చెప్పారు, ఆయన కూడా చెప్పారు, చాలాసార్లు సంప్రదింపులు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. ఒక టైంలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు కేసులన్నీ ఆయన చేసేవారు. ఒక రోజున అడిగారు, బాబాయ్ నేను ఎలక్షన్లో కంటెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఏం చేయమంటాను? నేను గట్టిగా చెప్పి, ఎలక్షన్లో కంటెస్ట్ చేసే టైం కాదు నీకు, వృత్తిలో బాగా పైకి వస్తున్నావు, దాన్ని కంటిన్యూ చేసుకో, వద్దు ఎలక్షన్లోకి వెళ్ళొద్దు అని చెప్పా. కనకమేళ రవీంద్ర కుమార్ గారికి కూడా తెలుసు ఆ విషయం అంతా. కానీ ఆయన ప్రయత్నం ఆయన చేశారు. కానీ అదృష్టవశాత్తు సీటు రాలా. సీట్ వస్తే ఒక రాజకీయ నాయకుడు అయిపోయేవారు ఆయన కూడా, అంతేగాని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయ్యే అవకాశం వచ్చేది కాదు. వైసీపీ నాయకులు దొంగోట్లు సృష్టిస్తున్నారని, దీన్ని వెనుక నుంచి సీఎం జగన్ నడిపిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి విమర్శించారు. రాష్ట్రంలో వైసీపీ అరాచకాలు మితిమీరిపోతున్నాయని ధ్వజమెత్తారు. దొంగ ఎపిక్ కార్డులతో గెలవాలని వైసీపీ చూస్తుందని, అందుకే వై నాట్ 175 అంటున్నారని మండిపడ్డారు. ఓటర్ల జాబితాలో అక్రమాలు కేవలం తిరుపతి ఉప ఎన్నికలకే పరిమితమయ్యాయనుకుంటే పొరపాటేనని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘానికి ఆధారాలతో సహా తమ పార్టీ నేతలు అందించిన ఫిర్యాదులపైనే ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఇప్పటికే ఐఏఎస్ అధికారులతో పాటు పోలీసు అధికారులపైన సస్పెన్షన్ వేటు పడిందని అన్నారు. ఈ కేసులో ఇంకా లోతైన దర్యాప్తు జరపాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఇప్పటికే లేఖ రాశామన్నారు. తమ పార్టీ ఉపాధ్యక్షుడు విష్ణు కుమార్ రాజు విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో ఓటర్ల జాబితాను పరిశీలిస్తే 2,70,000 ఓట్లకు 61,000 మంది ఓటర్లు భౌతికంగా స్థానికంగా లేని వాళ్ల పేర్లు జాబితాలో కల్పించినట్లు బయటపడిందన్నారు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో ఫేక్ ఎలక్ట్రానిక్ ఫోటో ఐడెంటిటీ కార్డులు తయారు చేశారని, కార్డుల్లోని ఫోటోలు బ్లర్ చేసి 35,000 దొంగ ఓట్లు డౌన్లోడ్ చేసినట్లు తెలిపారు. రుజువులతో సహా తాము గుర్తించి చేసిన ఫిర్యాదుల వల్లే అధికారులపై చర్యలు చేపడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి జగన్ వై నాట్ 175 నినాదం వెనుక భారీ కుట్ర ఉందని పురంధరేశ్వరి పేర్కొన్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థుల్ని మారుస్తున్నారు, ఇప్పుడు నర్సరావుపేట నుండి విడుదల రజనీ గారిని తీసుకొచ్చి గుంటూరు వెస్ట్ అని చెప్పి అన్నారు. చిలుకూరుపేట నుండి చిలుకూరుపేట నుండి తీసుకొచ్చి గుంటూరు వెస్ట్ అని చెప్పి అంటున్నారు. అన్నటువంటి సందర్భంలో దగ్గర 10,000 మంది ఓటర్స్, వాళ్ళ అనుయాయులు ఎవరైతే ఉన్నారో వారిని తీసుకొని వచ్చి ఇక్కడ గుంటూరు వెస్ట్లో నమోదు చేయించుకునేటువంటి ప్రక్రియ లోపాయకారిగా జరుగుతున్నది. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే నేను చెప్పేది. ఆ రకంగా ఒక నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్ని ఇంకొక నియోజకవర్గానికి తీసుకుని వెళ్ళి పెద్ద సంఖ్యలో అక్కడ వారి పేర్లు నమోదు చేసి ఎక్కడైతే అభ్యర్థుల మార్పు జరుగుతున్నదో, కనుకనే కాబోలు వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వై నాట్ 175 అంటున్నారు. అంటే ఈ రకంగా దొంగ ఓట్లు వేయించుకుని దొంగ ఎపిక్ కార్డులు సృష్టించి ఓటర్ని ఒక నియోజకవర్గం నుండి ఇంకొక నియోజకవర్గానికి తీసుకుని వచ్చి వారిని అక్కడ నమోదు చేసి ఓట్లు దండుకునేటువంటి ప్రక్రియ ఏదైతే జరుగుతుందో ఇది ప్రజలు గమనించాలి అని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థన. దీని మీద సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ గారికి ఇంతకు ముందు మేము ఫిర్యాదు చేసినటువంటి సందర్భంలో యాక్షన్ తీసుకోవడం జరిగింది.
మరి ఒక్కసారి కూడా ఈ విషయాలన్నీ వారి దృష్టికి మేము తీసుకువెళ్ళటం జరిగింది. ఏపీడీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. 6,100 పోస్టులతో కూడిన నోటిఫికేషన్ను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఎస్జీటీలు 2,280, స్కూల్ అసిస్టెంట్లు 2,299, టీజీటీలు 1,264, పేజీటీలు 215, ప్రిన్సిపల్స్ 42 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. నేటి నుంచి ఫిబ్రవరి 22 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. మార్చి 15 నుంచి 30 వరకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ 6,100 పోస్టులతో కూడిన డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎస్జీటీలు 2,280, స్కూల్ అసిస్టెంట్లు 2,299, టీజీటీలు 1,264, పేజీటీలు 215, ప్రిన్సిపల్స్ 42 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. నేటి నుంచి ఫిబ్రవరి 21వ తేదీ వరకు ఫీజు చెల్లింపునకు గడువు ఇచ్చారు. ఫిబ్రవరి 22 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. మార్చి 5 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. మార్చి 15 నుంచి 30 వరకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండవ సెషన్ నిర్వహించనున్నారు. మార్చి 31న ప్రాథమిక కీ విడుదల చేయనున్నారు. ఏప్రిల్ 1న ప్రాథమిక కీపై అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 2న ఫైనల్ కి, ఏప్రిల్ 7న డిఎస్సి ఫలితాలు విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. కాగా 2018 సిలబస్ ప్రకారమే డిఎస్సి పరీక్షలు జరుగుతాయని తెలియజేశారు. ఏ ఇదే వేకెన్సీస్ ఏవొచ్చాయో చూసుకొని అవి ఫుల్ఫిల్ చేయాలనేది విధాన రూపంలో ఇప్పుడు చేస్తాం. ఇది రేపు అకాడమిక్ ఇయర్కి వచ్చి 0 వేకెన్సీస్ అవుతాయి. ఈ 6,100 వచ్చిన తర్వాత ఇన్ ఫ్యూచర్లో ఏ విధంగా వస్తే అవన్నీ కూడా ఏది అవి కంప్లీట్ అది పూర్తి చేయాలనేది ప్రభుత్వ విధానం అనే విషయాన్ని కూడా మనం మీకు చెప్పాను. మళ్ళీ ఇవాళ కూడా దాన్ని మళ్ళీ రీటేట్ చేస్తున్నాను. అవన్నీ కూడా ఇది ప్రభుత్వ విధానం అనే విషయాన్ని మీకు చెప్తాను. దయచేసి ఇక్కడ ఉన్న పత్రికా సోదరులు కూడా కోరుతున్నాను, ఇవాటి నుంచి జరుగుతున్న ఈ ప్రక్రియలో ఇది రాష్ట్రానికి నిరుద్యోగులకు సంబంధించిన అంశం కాబట్టి మీ దృష్టికి ఏ విషయం వచ్చినా సరే తమను కూడా దయచేసి మా దృష్టికి హెల్ప్ లైన్ ద్వారా కానీ డైరెక్ట్గా కానీ ఏమైనా చెప్పినట్లయితే తప్పకుండా దాన్ని రెక్టిఫై చేయడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని కూడా మేము తెలియజేస్తాం. ఎందుకంటే అందరం కూడా ఒక బాధ్యత గల వ్యక్తులం కాబట్టి మన బాధ్యతను కూడా మనం గుర్తిరిగి కార్యక్రమం చేస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాం. వాంతులు విరోచనాలతో ప్రజలు ఆసుపత్రిలో చేరడంపై 5 సభ్యులతో కూడిన బృందాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఇంటింటా సర్వే చేస్తున్నామని మంత్రి విడుదల రజని పేర్కొన్నారు. ఆసుపత్రిలో చేరిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని రకాలుగా ఏర్పాట్లు పూర్తి చేశామని వివరించారు. గుంటూరు నగరంతో పాటు జిల్లాలోని మరికొన్ని ప్రాంతాల నుంచి కూడా ఇదే సమస్యతో ప్రజలు ఆసుపత్రిలో చేరినట్లు మంత్రి వివరించారు. వాంతులు విరోచనాలతో బాధపడుతూ గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చేరిన వారి సంఖ్య సోమవారం స్వల్పంగా పెరిగింది. ఈ లక్షణాలతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరిన వారి సంఖ్య 75కు చేరిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని తెలిపారు. దీనిపై కలెక్టర్ కార్యాలయంలో సోమవారం అధికారులతో రజని సమీక్ష నిర్వహించారు. వాంతులు విరోచనాలతో ప్రజలు ఆసుపత్రిలో చేరడంపై 5 సభ్యులతో కూడిన బృందాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఇంటింటా సర్వే చేస్తున్నామని మంత్రి వివరించారు. ఇప్పుడున్న పరిస్థితులపై ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అధికారులంతా నిరంతరం అప్రమత్తంగా ఉన్నారని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే తాగునీరు, ఆహారం నమూనాలను సేకరించి ప్రయోగశాలకు పంపిన విషయాన్ని రజని గుర్తు చేశారు. వాటి నివేదిక అందిన వెంటనే రిపోర్టులో వచ్చిన ఫలితాలకు అనుగుణంగా చర్యలు చేపడతామన్నారు. ఆసుపత్రిలో చేరిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని రకాలుగా ఏర్పాట్లు పూర్తి చేశామని వివరించారు. గుంటూరు నగరంతో పాటు జిల్లాలోని మరికొన్ని ప్రాంతాల నుంచి కూడా ఇదే సమస్యతో ప్రజలు ఆసుపత్రిలో చేరినట్లు మంత్రి వివరించారు. టోటల్గా మన గుంటూరు జనరల్ హాస్పిటల్కి సంబంధించి 75 మంది పేషెంట్స్ ఆశ్రయించగా 15 మందిని ఇప్పటివరకు కూడా మనం డిశ్చార్జ్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు ఆన్ బెడ్ ఎవరైతే ట్రీట్మెంట్ పొందుతున్నారో 60 మంది మన జీజీహెచ్లో ఇప్పుడు ఉన్నారు. అండ్ వీళ్ళకి సంబంధించి కూడా ఈ పూట కొన్ని డిశ్చార్జెస్, మళ్ళీ ఇంకొంచెం బెటర్ అవ్వగానే రేపు కొన్ని డిశ్చార్జెస్, ఇలా కంటిన్యూస్గా ఈ డిశ్చార్జెస్ కూడా ఉండబోతూ ఉన్నాయి. అంటే వాళ్ళు బెటర్ అయినటువంటి పరిస్థితుల్లో ఉండబోతూ ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఎందుకు ఈ సిచ్యువేషన్ ఏంటి అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ, కలెక్టర్ గారు కావచ్చు, కమిషనర్ గారు కావచ్చు, ఈరోజు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి వీరికి మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా
అందరూ స్పెషల్ సిఎస్ కృష్ణబాబు గారు కావచ్చు, కన్సర్న్ హెచ్ఓడీస్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈరోజు ఒక సమిష్టి రివ్యూ చేసి పర్టికులర్గా మన డిస్టిక్, మన జీజీహెచ్ గురించి, అలాగే జిల్లాలో ఉన్నటువంటి అన్ని యూపీహెచ్సీల గురించి, అక్కడ ఉన్నటువంటి పిహెచ్సిస్ గురించి, డిస్టిక్ హాస్పిటల్స్ ఎక్కడెక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడ కేసులు వస్తున్నాయి అనే దాని మీద కూడా ఒక సమిష్టి రివ్యూ అనేది చేసుకోవడం జరిగింది. ఏపీలో నాసిరకం మద్యమే కాదు కలుషిత త్రాగునీరును కూడా సరఫరా చేస్తున్నారని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు ధ్వజమెత్తారు. ఈ కారణంగానే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున డయేరియా కేసులు నమోదవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అనారోగ్యంతో ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే మంత్రి విడుదల రజని చోద్యం చూస్తూ కూర్చున్నారని మండిపడ్డారు. హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించేదాకా ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోరా అని నిలదీశారు. స్థానిక సంస్థల నిధులు, త్రాగునీటి కోసం కేంద్రం ఇచ్చే నిధులను దారి మళ్లించడం వల్లే ఈ సమస్యలన్నీ ఆరోపించారు. కలుషిత నీరు తాగి ఇద్దరు చనిపోయారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే 25 మంది పైన అడ్మిట్ అయ్యారు. గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్లో వందలాది మంది అస్వస్థతకు గురై హాస్పిటల్లో ఇన్పేషెంట్లుగా అడ్మిట్ అయి ఉన్నారు. దీని మీద ఆరోగ్య శాఖ మంత్రి అవగాహన రాహిత్యంగా మాట్లాడుతూ ఉంది. నిన్న ప్రెస్ వాళ్ళు అడిగితే అతిసార మరణాలని మీరెలా చెబుతారని చెప్పి ఎదురు ప్రశ్నిస్తూ ఉంది మీడియా వాళ్ళని. గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ చెప్పాడు. ఆ పేషెంట్లు ఎందుకు అడ్మిట్ అయ్యారనేది గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ చెప్పాడు. అది నమ్మా, నువ్వు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కనీస పరిజ్ఞానం ఉండాలి, సమీక్షలు ఉండాలి అప్పుడప్పుడు శాఖల మీద. అసలు మీకు అప్పచెప్పిన శాఖ ఏంటో మీకు తెలుస్తుందా? ఇవాళ రాష్ట్రంలో అసలు మంత్రులు ఉన్నారా? అప్పగించిన శాఖల పేర్లైనా మీకు గుర్తున్నాయా? ఇవాళ మీ శాఖల మీద సమీక్ష చేయటం, ప్రజా సమస్యల మీద తగిన చర్యలు సకాలంలో తీసుకోవటం, అసలు ఇవేమీ లేవు. ఎదురుదాడి ఒకటే అయిపోయింది. వ్యవసాయ శాఖ మూసేశారు, సంక్షేమ శాఖ అసలు ఊసే లేకుండా పోయింది. అసలు ఏ శాఖకి ఏం చేస్తూ ఉన్నారు అసలు మంత్రులు రివ్యూలు ఉండవు. మరీ దారుణమైన పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఇక్కడ సరైన తాగునీరు అందక ఈరోజు వేల మంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఇవాళ కనపడతా ఉన్నాయి. గుంటూరు, విజయవాడ, కర్నూలు లాంటి ప్రాంతాల్లో విపరీతంగా డయేరియా కేసెస్ ఇవాళ రిజిస్టర్ అవుతూ ఉన్నాయి. ఇవాళ మంత్రి మాత్రం ఆ పరిస్థితి లేదంటుంది. ఆమెకు మాత్రం చీమ గుట్టినట్టు కూడా కనిపించట్లేదు. ప్రజలకు ఆరోగ్యంతో పాటు ఆహ్లాదాన్ని అందించేలా నియోజకవర్గంలో పార్కులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నట్లు రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. నగరాభివృద్ధిలో భాగంగా దశల వారీగా పార్కులను అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాదాపు 28 కోట్ల నిధులతో నియోజకవర్గంలో 95% పార్కుల పనులు పూర్తి చేసినట్లు వెల్లడించారు. ప్రజలకు ఆరోగ్యంతో పాటు ఆహ్లాదాన్ని అందించేలా నియోజకవర్గంలో పార్కులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నట్లు రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. 32వ డివిజన్ అయోధ్య నగర్లో 15వ ఆర్థిక సంఘం నిధులు ₹1 కోటి అల్లూరి సీతారామరాజు పార్కు ఆధునీకరణ పనులకు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం 33వ డివిజన్ సత్యనారాయణపురంలో 20 లక్షల నిధులతో అభివృద్ధి పరిచిన ఆంధ్రరత్న పార్కును ప్రారంభించారు. నగర అభివృద్ధిలో భాగంగా దశల వారీగా పార్కులను అభివృద్ధి చేస్తున్నట్లు ఈ సందర్భంగా మల్లాది విష్ణు తెలిపారు. గత తెలుగుదేశం ప్రభుత్వం పార్కుల అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాదాపు 28 కోట్ల నిధులతో నియోజకవర్గంలో 95% పార్కు పనులను పూర్తి చేసినట్లు వెల్లడించారు. ఇప్పటికే రామయ్య పార్కు, లెనిన్ సెంటర్ పార్కు, తెలుగుతల్లి పార్కు, జీవి శాస్త్రి పార్కు, రాఘవాచారి పార్కు, ముత్తవరపు నగర్, రాజకుమారి పార్కు, ప్రకాష్ నగర్ పార్కు, ఏవీఎస్ రెడ్డి రోడ్డులోని వేల బాలరాజు పార్కు సహా పలు పార్కులను అభివృద్ధి పరచడం జరిగిందన్నారు. గత తెలుగుదేశం పార్టీ హయాంలో పాయకాపురం చెరువు ఆక్రమణకు గురికాగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 3.71 కోట్లతో ఆహ్లాదంగా తీర్చిదిద్ది ప్రారంభించుకున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. వీటితో పాటు ఆంధ్రరత్న పార్కులో విశాలమైన వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, షటిల్ కోర్ట్, కాంపౌండ్ వాల్, మంచినీటి సదుపాయం కల్పించి ప్రారంభించుకున్నట్లు వెల్లడించారు. అలాగే అల్లూరి సీతారామరాజు పార్కులో వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, వాటర్ ఫౌంటైన్, వాటర్ సప్లై, ఫెన్సింగ్ పనులు ప్రారంభించుకోగా వీలైనంత త్వరలో పార్కును అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. స్థానికులు ఉదయం, సాయంత్రం వేళల్లో సరదాగా గడపడానికి దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఈ పార్కులు దోహదపడతాయని ఎమ్మెల్యే అన్నారు. మరోవైపు సత్యనారాయణపురంలో 2.5 కోట్ల నిధులతో చేపట్టిన యూజీడీ సంపు నిర్మాణ పనులు తుది దశకు చేరుకోగా త్వరలోనే ప్రారంభిస్తామని తెలియజేశారు. ₹1 కోటి 15 ఫైనాన్స్లో అల్లూరి సీతారామరాజు సంబంధించినటువంటి అది ఈరోజు కొబ్బరికాయ కొడతాం జరిగింది. మేయర్ గారు అలాగే అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అది
ఈ రోజు నుంచి పనులు ప్రారంభమవుతాయి. వాటర్ ఫౌంటైన్ కానీ, అలాగే వాకింగ్ ట్రాక్ కానీ, చుట్టూ ఉన్న ఫెన్సింగ్ కానీ, అక్కడ ఉన్నటువంటి షటిల్ కోర్టు కానీ, టోటల్గా సమూలంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఉపయోగపడే విధంగా దాన్ని తీర్చిదిద్దడం జరిగింది. అలాగే ఇక్కడ స్థానిక కార్పొరేటర్ సోదరుడు శర్వాణిమూర్తి గారు నగరపాలక సంస్థ దాంట్లో 20 లక్షల రూపాయలతో ఈ పార్కుని అభివృద్ధిపరిచి కొత్తగా గ్రీనరీ కానివ్వండి, లేకపోతే ప్లే ఐటమ్స్ కానివ్వండి, అలాగే ఓపెన్ జిమ్ కానివ్వండి, వీటన్నిటినీ కూడా ఈ కొద్ది రోజులుగా కొంచెం ఆలస్యమైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో పర్ఫెక్ట్గా మనం ప్రారంభించుకున్నాం. గ్రీనరీ మీద మా ప్రభుత్వము దాదాపుగా రమారమి 28 నుంచి 30 కోట్ల రూపాయల వరకు ఈ 5 సంవత్సరాల్లో అల్లూరు సీతారామరాజు పార్క్ కానీ, అలాగే ఆంధ్రరత్న పార్క్ కానీ, అలాగే బందర్ రోడ్లో ఉన్నటువంటి రాఘవయ్య పార్క్ కానీ, లెనిన్ సెంటర్లో ఉన్నటువంటి పార్కులు కానీ, అలాగే అటుపక్క ఉన్నటువంటి 63, 64 ఆ డివిజన్స్లో ఉన్నటువంటి తెలుగు తల్లి పార్కు కానీ, ఉడా పార్కు కానీ, వీటన్నిటినీ కూడా మేము ప్రజలకి ఉపయోగపడే విధంగా. నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ప్రజలకు కావలసిన కనీస మౌలిక సదుపాయాలను కల్పించడంలో ఈ ప్రభుత్వం 100% సఫలీకృతమైందని చెప్పారు. తెలుగుదేశం హయాంలోనే ఇది బడ్జెట్ ఉన్నప్పటికీ నగరాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారో గత పాలకులు సమాధానం చెప్పాలన్నారు. పార్కులు కానీ, వాటర్ సప్లై కానీ, రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, వాటర్ పైప్ లైన్లు కానీ, సైడ్ డ్రైన్లు కానీ, ప్రతి ఒక్క కార్యక్రమం ఈరోజు ప్రజలకి ఏవైతే మౌలిక సదుపాయాలు కావాలో ప్రతి ఒక్క మౌలిక సదుపాయాలని ప్రజలకు అందజేసే విధానంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, ఇటు అభివృద్ధి అటు సంక్షేమం 2 కళ్ళగా ఆయన పాలన అనేది కొనసాగుతుందని తెలియజేస్తున్నాం. అనంతరం డివిజన్ అధ్యక్షులు కార్పొరేటర్ మాట్లాడారు. అసలు అభివృద్ధి కానీ ఎక్కడా కూడా దీన్ని డెవలప్ చేద్దామన్న ఉద్దేశం లేకుండా వదిలేసిన పరిస్థితుల్లో మేము వచ్చాక ఈరోజు ప్రతి ఒక్క విషయం మీద శ్రద్ధ పెట్టి ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలందరికీ కూడా ఈ పార్క్ ఏ విధంగా అందుబాటులోకి తీసుకురావాలి, వారందరి అవసరాలకి ఏ విధంగా దీన్ని ఉపయోగించాలనే ఉద్దేశంతో పూర్తిగా దీన్ని ఆధునీకరించడం జరిగింది. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల అక్రమాలకు కారణమైన వైసీపీ గుర్తింపును రద్దు చేయాలని మాజీ మంత్రి జవహర్ డిమాండ్ చేశారు. జగన్ గతంలో నోట్ల కుంభకోణం చేశారని, ఇప్పుడు ఓట్ల కుంభకోణం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో అక్రమాలను ఏ విధంగా చేయాలనే దానిపై తిరుపతి ఉప ఎన్నికలు ఓ మోడల్గా నిలుస్తాయని విమర్శించారు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల అక్రమాలకు కారణమైన వైసీపీ గుర్తింపును రద్దు చేయాలని మాజీ మంత్రి జవహర్ అన్నారు. నిన్న టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతలు గురుమూర్తి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమా కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలను రాబోయే ఎన్నికల్లో పాల్గొనకుండా అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. జగన్ గతంలో నోట్ల కుంభకోణం చేశారని, ఇప్పుడు ఓట్ల కుంభకోణం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో అక్రమాలను ఏ విధంగా చేయాలనే దానిపై తిరుపతి ఉప ఎన్నికలు ఓ మోడల్గా నిలుస్తాయని విమర్శించారు. 1 కాదు 2 కాదు ఏకంగా 35,000 ఓటర్ కార్డులను వైసీపీ నేతలు డౌన్లోడ్ చేశారన్నారు. గిరీష, చంద్రమౌళీశ్వరరెడ్డి లాంటి అధికారులు అక్రమాలకు పాల్పడ్డారంటే అది వారి కోసం కాదని, వారి వెనుక వైసీపీ నేతలు ఉండే ఈ పని చేయించారని చెప్పారు. తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీని గెలిపించడానికే అధికారిక లాగిన్ నుంచి ఓటర్ కార్డులను డౌన్లోడ్ చేశారన్నారు. ఆ ఎన్నికల్లో గెలుపొందిన గురుమూర్తి మళ్లీ అక్కడి నుంచి పోటీ చేస్తున్నారని అన్నారు. గురుమూర్తి కూడా ఓ తోలు బొమ్మ అని ఎద్దేవా చేశారు. తెరువెనుక ఉండే తోలు బొమ్మలను ఆడించే మనుషులు పెద్దిరెడ్డి, చెవిరెడ్డి, భూమన, సజ్జల వంటి నేతలని విమర్శించారు. ఐఏఎస్ ఆఫీసర్లు గిరీష్ లాంటి వాళ్ళ దగ్గర నుంచి లాగిన్ తీసుకొని 30,000 పైగా ఏ విధంగా డౌన్లోడ్ చేయొచ్చు అనేది ఒక మోడల్గా ఇండియాలోనే ఎన్నికల వ్యవస్థ వచ్చిన తర్వాత, ఈ 75 సంవత్సరాల పైగా భారత స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ స్వతంత్ర దేశంలో ఎవరూ చేయనటువంటి సాహసాన్ని, ఎవరు కూడా ఇలాంటివి కూడా చేయొచ్చా అని అనుకునే విధంగా ఉండేటటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి చేసి చూపించినటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు తిరుపతి ఎన్నికల్లో 30,000 పైగా ఎపిక్ కార్డులని అధికారుల యొక్క లాగిన్ తీసుకొని డౌన్లోడ్ చేస్తే ఈరోజు పాపం అధికారులు భయానిక, ప్రలోభాలక, దేనికి లొంగి ఏ విధంగా పాడయ్యారు, ఈరోజు సస్పెండ్ అయ్యారంటే వాళ్ళ జీవితంలో సర్వీస్ మొత్తం కూడా కళంకితంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంది. ఈ ముగ్గురు రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా తోలుబొమ్మల్లాగా ఆడిస్తూ అధికారులు బలిపశువులు చేస్తూ ఉన్నారు. ఎస్ఐలు, సిఐలు అందరూ సస్పెండ్ అవుతూ ఉన్నారు. దీని మూలంగా ప్రధాన కారకులైనటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు ఎందుకు సస్పెండ్ కావట్లే? తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా తనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క
ఓట్లను తీసివేసి ఏ విధంగా అధికారంలో రావాలనే దాని మీద జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టాడు తప్ప సక్రమ పాలన, అదేవిధంగా ఈ రాష్ట్రంలో మంచి పరిపాలన, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి అధికారంలో రావాలి, ప్రజల మనసులను చొరగొని అధికారంలో రావాలనే ఆలోచన అతనికి ఎక్కడా కూడా లేదు. గన్నవరం మండలం సూర్యంపల్లిలో గత 3 రోజుల క్రిందట భారీగా నిర్వహిస్తున్న కోడి పందాలపై పోలీసులు మెరుపుదాడుల్లో పట్టుబడిన పందెం రైళ్లు 45 మందిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు అనంతరం గన్నవరం మ్యాజిస్ట్రేట్ కోర్టుకు తరలించారు. గన్నవరం మండలంలోని సూరంపల్లి గ్రామ శివారులో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న కోడి పందాల శిబిరంపై అర్ధరాత్రి పోలీసులు మెరుపుదాడి చేశారు. పెద్ద సంఖ్యలో జోదరులను అదుపులోకి తీసుకోవడంతో పాటు భారీగా నగదు, కోడిపుంజులు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం సూరంపల్లి శివారులోని పామాయిల్ తోటల్లో ఫ్లడ్ లైట్ల వెలుతురులో భారీ ఎత్తున కోడి పందాలు నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ జయసూర్యకు సమాచారం అందింది. ఆయన ఆదేశాల మేరకు గన్నవరం సబ్ డివిజన్లోని హనుమాన్ జంక్షన్, వీరవల్లి, ఆత్కూరు పోలీసులు అర్ధరాత్రి 12 గంటల సమయంలో కోడి పందాల శిబిరంపై దాడి చేశారు. వివిధ ప్రాంతాలకు చెందిన 44 మంది జోదరులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 10.5 లక్షల నగదు, 24 కార్లు, 32 బైకులు, 54 కోడిపుంజులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం జోదరులు, వాహనాలు, కోడిపుంజులను గన్నవరం పోలీస్ స్టేషన్కు తరలించారు. వీరందరిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.